పరిషత్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అమలవుతుందా? బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు వెళ్తాం. కేంద్ర సర్కారుతో యుద్ధం చేసైనా రిజర్వేషన్ సాధిస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఇచ్చిన హామీ, చెప్పిన మాటలు. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. మరి మండల, జిల్లా పరిషత్ ఎన్నికల సంగతి ఏంటి? ఈ ఎన్నికల్లోనైనా బీసీలకు 42% రిజర్వేషన్ దక్కుతుందా, లేదా సర్పంచ్ ఎన్నికలు ఎలా జరిగిపోయాయో అలాగే జరుగుతాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కామారెడ్డి డిక్లరేషన్ కూడా ఒకటి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు న్యాయం చేస్తామని, బీసీల సంఖ్య తెలుసుకొని సంఖ్యకి తగ్గట్లు రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. స్థానిక సంస్థలో 42% బీసీ రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఎన్ని హామీలిస్తే ఏంటి, పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది. కులగణనలో జనగణన చేసింది, బీసీల సంఖ్య తేల్చింది. 42% రిజర్వేషన్ అమలు కోసం సభలో బీసీ బిల్లు అన్ని పార్టీల మద్దతుతో పాస్ చేసి కేంద్రానికి పంపించింది. కానీ రిజర్వేషన్ అమలు కాలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసింది. అలాగే దీక్షలు, నిరసనలు సైతం చేసింది. ఇక అయ్యేలా లేదని ఆర్డినెన్స్ తెచ్చారు. కానీ గవర్నర్ నుండి రిప్లై లేదు. ప్రత్యేక జీవో తెస్తే కోర్టు స్టే ఇచ్చింది. దీంతో చివరికి పార్టీ పరంగా సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేసింది సర్కార్. అయితే సర్కార్ పరిషత్ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నికలు అంటే పార్టీ గుర్తుండదు, వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నడిచిపోయింది. మరి పరిషత్ ఎన్నికల్లో ఏంటి పరిస్థితి? చెప్పినట్లే రిజర్వేషన్ చట్టపరంగా అమలు చేసి ముందుకు వెళ్తుందా అనే చర్చ మొదలైంది. ఒకవైపు పరిషత్ ఎన్నికల కంటే ముందే మున్సిపాలిటీ, కార్పొరేషన్ లా ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ లా జీవో కూడా జారీ చేసింది మున్సిపల్ పరిపాలన శాఖ. డెడికేటెడ్ కమిషన్ సిఫారసుతో 34% బీసీ కోటా ఖరారు చేసింది మున్సిపల్ శాఖ. మరి అనంతరం వచ్చే పరిషత్ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ ఎలా ఇస్తారు? ఇస్తారా, ఇవ్వరా అనే చర్చ పార్టీ వర్గాల్లో ఊపందుకుంది. మరోవైపు బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తీరును తప్పుబడుతున్నాయి బీసీ సంఘాలు. కామారెడ్డి డిక్లరేషన్కు కట్టుబడి 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనంటున్నాయి. ఆ తరువాతే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నాయి. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాలని బీసీ సంఘాలు కోరుతున్నాయి. ఇక హస్తం పార్టీ మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి 42% బీసీ రిజర్వేషన్లను రానున్న బడ్జెట్ సమావేశంలో 9వ షెడ్యూల్లో చేర్చి చట్టపరంగా అమలు చేయమని కోరుతుందా? లేదా ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్ వద్ద ఉన్న బిల్లును పాస్ చేయిస్తుందా? లేదా మరోసారి కోర్టు తలుపులు తట్టి బీసీ రిజర్వేషన్ అమలు కోసం పోరాటం చేస్తుందా అనే చర్చ ఒకవైపు. లేదా పార్టీ పరంగా 42% ఇచ్చి ఎన్నికలకు వెళ్తుందా అనే చర్చ మరోవైపు నడుస్తోంది. పార్టీ పరంగా ఇచ్చిన ఈసారి సింబల్తో ఎన్నికలుంటాయి. కాబట్టి ముందస్తుగానే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆసవహులో లిస్టు తెప్పించుకొని దాని ప్రకారం 42% బీసీలకు టికెట్లిచ్చి ఎన్నికలకు వెళ్తుందా అనేది చూడాలి. ఏదేమైనా పరిషత్ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ అంశం మరోసారి తెరపైకొస్తోంది. ఈసారి ప్రభుత్వ నిర్ణయం, ప్రతిపక్షాల అటాక్ ఎలా ఉండనుంది? బీసీ సంఘాలు ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తారా? లేదా రిజర్వేషన్ అమలు కోసం సర్కార్తో ఏ విధంగా యుద్ధం చేస్తారో వేచి చూడాలి.